గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. చూడమ్మా, మనం లాస్ట్ క్లాస్లో మనకి బిజినెస్ లాలో యాక్సెప్టెన్సీ టాపిక్ గురించి మనం తెలుసుకున్నాం కదండి. టుడే డిఫైన్ కన్సిడరేషన్. ఓకేనా? ప్రతిఫలం. కన్సిడరేషన్ మీన్స్ ప్రతిఫలం అండి. ఓకేనా? డిఫైన్ కన్సిడరేషన్ అండ్ అసెంటియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు. ఓకేనా? అంటే ప్రతిఫలం అంటే ఏమిటి, ప్రతిఫలానికి ఉండవలసిన ఆవశ్యకాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకేనా? కన్సిడరేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది అసెంటియల్ ఎలిమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్. కన్సిడరేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎలిమెంట్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకేనా? అంటే ప్రతిఫలం అనేది కాంట్రాక్ట్ ఆవశ్యకాలలో ఒకటైనటువంటి ఆవశ్యకం అండి. ఓకేనా? అంటే కాంట్రాక్ట్ యొక్క లక్షణం లేదా ఆవశ్యకాలలో ప్రతిఫలం అనేది ఒక ఆవశ్యకం అండి, ఎసెన్షియల్. ఓకేనా? అందుకనే కన్సిడరేషన్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. ఓకేనా? అంటే మనకి కాంట్రాక్ట్ ఆవశ్యకత చెప్పుకున్నాం కదండి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్. అందులో మనకి కాంట్రాక్ట్ అనేది దాంట్లో ఆఫర్ అంటే యాక్సెప్టెన్సీ, అలాగే లీగల్ ఆబ్జెక్టివ్, కన్సిడరేషన్, ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ యొక్క ఎసెన్షియల్స్ అంటారు, లక్షణాలు లేదా ఆవశ్యకాలు అంటారు. ఓకేనా? అందులో మనకి ప్రతిఫలం అనేది ఒకటండి. అసలే కన్సిడరేషన్ ప్రతిఫలం అంటే ఏంటండి అంటే మనకి ఎవ్రీ కాంట్రాక్ట్లో ఆర్ ఎవ్రీ అగ్రిమెంట్లో అంటే ఉన్నటువంటి పార్టీస్ ఇద్దరికి కూడా బోత్ పర్సన్స్ అంటే మనకి ఎవ్రీ కాంట్రాక్ట్ ఆర్ ఎవ్రీ అగ్రిమెంట్కి 2 పార్టీస్ ఉంటారు కదండి. ఓకేనా? అంటే ఒక ఒప్పందం, ఒక అగ్రిమెంట్ అయినా సరే, ఒక కాంట్రాక్ట్ అయినా ఏర్పడాలంటే మనకి కనీసం మినిమం 2 వ్యక్తులు ఉన్నారండి. ఓకేనా? కాబట్టి సో కాంట్రాక్ట్లో ఉన్నటువంటి పార్టీలు, వ్యక్తులు ఇద్దరికి ప్రతిఫలం అనేది ఉండాలండి. సో ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్ట్ని చెల్లని కాంట్రాక్ట్ అంటారు, వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. అంటే ప్రతిఫలం లేని కాంట్రాక్టు చెల్లని కాంట్రాక్టు. ఓకేనా? అంటే కన్సిడరేషన్ లేనటువంటి కాంట్రాక్ట్ ఏదైతుందో దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. అంతేనా? అంటే ఒక కాంట్రాక్ట్లో అయినా సరే, అంటే కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అకార్డింగ్ టు కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఓకేనా? భారత కాంట్రాక్ట్ చట్టం 1872 ప్రకారం సో కాంట్రాక్ట్లో మనకి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉండాలండి. 2 పార్టీలకు కూడా ప్రతిఫలం ఉండాలి. సో అలా ప్రతిఫలం లేనటువంటి కాంట్రాక్ట్ చెల్లని కాంట్రాక్ట్ అవుతుందండి, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే ప్రతిఫలం అంటే కన్సిడరేషన్ అంటే బదులుగా కొంత మొత్తం అంటారు, సంథింగ్ ఇన్ రిటర్న్స్. ఓకేనా? మనకి ప్రతిఫలం అంటే ఏమంటారండి, బదులుగా కొంత మొత్తం, అంటే సంథింగ్ ఇన్ రిటర్న్స్ అంటారు, సంథింగ్ ఇన్ రిటర్న్. అంటే ఇప్పుడు మనకి ఏబీలు ఉన్నారండి, ఏబీ అనే 2 వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్ ఆర్ కాంట్రాక్ట్. కాబట్టి ఏ దగ్గర ఉన్నటువంటి స్కూటర్ని 10,000 రూపాయలకి, ఏ దగ్గర ఉన్నటువంటి స్కూటర్ని 10,000 రూపాయలకి బీకి అమ్మేయడానికి సో అగ్రిమెంట్, కాంట్రాక్ట్ ఏర్పాటు చేసుకున్నారు. ఓకేనా? ఇక్కడ ఏ స్కూటర్ అనేది ఏకి ఏంటంటే ప్రతిఫలం, ఇక్కడ ఏపీలు ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏంటంటే ఏ దగ్గర ఉన్నటువంటి స్కూటర్ని 10,000 రూపాయలకు బీకి అమ్మివేయడానికి సో కాంట్రాక్ట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు ఏకి ఇక్కడ ఈ కాంట్రాక్ట్లో, ఈ అగ్రిమెంట్లో ఏకి ప్రతిఫలం ఏంటి, బీకి ప్రతిఫలం ఏంటి? ఏకి ప్రతిఫలం ఏంటంటే బి ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు, అంటే బి నుంచి 10,000 రూపాయలు. ఓకేనా? ఏ 10,000 రూపాయలు అంటే బి నుంచి వచ్చేటువంటి 10,000 రూపాయలు, 10,000 రూపీస్కి ఏకి కన్సిడరేషన్ ప్రతిఫలం అవుతుందండి. అలాగే బీకి ప్రతిఫలం ఏంటి, ఏ స్కూటర్ అండి, ఏ స్కూటర్ను మనం బీకి 10,000 అమ్మేస్తున్నాడు. కాబట్టి ఏ స్కూటర్కి బీకి ప్రతిఫలం అండి, కన్సిడరేషన్. ఓకేనా? కాబట్టి ఎవ్రీ కాంట్రాక్ట్ ఆర్ ఎవ్రీ అగ్రిమెంట్లో మనకి కన్సిడర్ ప్రతిఫలం అనేది తప్పనిసరిగా ఉండాలండి. కంపల్సరీగా మనకి ప్రతిఫలం కన్సిడరేషన్ ఉండాలి. అలా కన్సిడరేషన్ ప్రతిఫలం లేని కాంట్రాక్ట్ సరి అయిన కాంట్రాక్ట్ కాదండి, చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే కాంట్రాక్ట్ చట్టం ప్రకారం అది చెల్లని కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి ఏ దగ్గర ఉన్నటువంటి స్కూటర్ అనే దాన్ని, ఏ స్కూటర్ బీకి ఉచితంగా ఫ్రీగా ఇచ్చేస్తాడు అనుకోండి,
ఓకేనా. అక్కడ ఏకి ఎటువంటి ప్రతిఫలం లేదండి. ఓకేనా. బికి స్కూటర్ ప్రతిఫలం ఉన్నప్పుడు ఏకి ప్రతిఫలం లేదు కదా, మరి అటువంటి కాంట్రాక్ట్ చెల్లుతుందంటే చెల్లదండి, చెల్లని కాంట్రాక్ట్. అలా ప్రతిఫలం లేని కాంట్రాక్ట్లోనే మీరు చూడండి, అగ్రిమెంట్లో మనం ఏం చెప్పాను, అన్ని పార్టీలకు ప్రతిఫలాన్ని చేకూర్చేటండి వాగ్దానం సముదాయాన్ని మన అగ్రిమెంట్ అంటారు. అంటే అన్ని పార్టీలకు, అంటే కాంట్రాక్ట్లో ఉన్నటువంటి పార్టీస్ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు ప్రతిఫలం అనేది ఉండాలండి. అలా ప్రతిఫలం ఉన్నట్లయితే అదేనా సరైన కాంట్రాక్ట్ అవుతుందండి. సో అదే మనకి చెల్లుబడి అవుతుంది. కాబట్టి ప్రతిఫలం అంటే బదులుగా కొంత మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ స్కూటర్ని బికి 10,000కి అమ్మేస్తాడండి. ఏకి ప్రతిఫలం ఏంటంటే బి ఇచ్చేటటువంటి క్యాష్ అనేది, నగదు అనేది ప్రతిఫలం. బికి ఏంటంటే బికి ప్రతిఫలం ఏంటంటే ఏ ఇచ్చేటువంటి స్కూటర్ అనేది బికి ప్రతిఫలం అండి. ఏకేమో నగదు ప్రతిఫలం క్యాష్, బికేమో స్కూటర్ అనేది ప్రతిఫలం అండి ఈ అగ్రిమెంట్లో, కాంట్రాక్ట్లో. ఓకేనా. కాబట్టి కాంట్రాక్ట్లో మనకి ప్రతిఫలం అనేది కంపల్సరీగా కన్సిడరేషన్ అనేది ఉండాలండి. అలా ఉన్నటువంటి ప్రతిఫలం ఉంటేనే అది మనకి సరైన కాంట్రాక్ట్. ఓకేనా. కాబట్టి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కన్సిడరేషన్. ఓకేనా. ప్రతిఫలం యొక్క ఆవశ్యకాలు లేదా లక్షణాలు అంటారు. ప్రతిఫలం యొక్క ఆవశ్యకాలు లేదా లక్షణాలు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కన్సిడరేషన్ అంటారు, లేదా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ కన్సిడరేషన్. అంటే ప్రతిఫలం యొక్క లక్షణాలు లేదా ఆవశ్యకాలు ఏంటంటే చూద్దాం. ఇట్ మస్ట్ బి మూవ్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. ప్రామిసర్ అండ్ ప్రామిసీ అంటారు. ఎవరైతే ప్రామిసర్ అండ్ ప్రామిసీ, ఓకేనా, ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అతన్ని మనం ప్రామిసర్ అంటారండి. ఎవరైతే సో ఆ స్వీకృతిని, అంగీకారాన్ని తెలియజేస్తున్నారో ఆ వ్యక్తిని మనం ఏమంటారండి, సో ప్రామిసీ అంటారు. ఓకేనా. ఆఫర్ అండ్ ఆఫరీ లేదా ప్రామిసర్ అండ్ ప్రామిసీ అంటారు. ఓకేనా. అంటే ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో ప్రామిసర్ అవుతారండి. సో ఎవరైతే యాక్సెప్టెన్సీని తెలియజేస్తున్నారో ఆ వ్యక్తి మనకి ప్రామిసీ అవుతారు. ఓకేనా. కాబట్టి ఇట్ మస్ట్ బి మూవ్ ఎట్ ది డిజైర్ ఆఫ్ ది ప్రామిసర్. ఎప్పుడు కూడా ప్రతిఫలం ప్రామిసర్ కోరికపైనే చెల్లించాలండి. ప్రామిసర్ కోరికపై చెల్లించినటువంటి ప్రతిఫలమే సరి అయిన ప్రతిఫలం అవుతుందండి. ఓకేనా. కాంట్రాక్ట్ పార్టీలు ఉంటారండి. ఒక పార్టీని ఏమంటారు, ప్రామిసర్. ఆఫర్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అతన్ని ప్రామిసర్ అంటారు. ఎవరైతే ఆఫర్కి యాక్సెప్టెన్సీని తెలియజేస్తున్నారో అతన్నేమో ప్రామిసీ అంటారు. ఓకేనా. కాబట్టి ఎప్పుడు కూడా కన్సిడరేషన్ అనేది, ప్రతిఫలం అనేది ప్రామిసర్ కోరిక పైనే చెల్లించాలండి. ఓకేనా. అలా ప్రామిసర్ కోరిక పైన చెల్లించినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉందో అది సరైన ప్రతిఫలం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏ ఆఫర్ చేశాడండి 10,000కి తన స్కూటర్ నమ్మేస్తానని. సో ఇలా ఆఫర్ చేసినప్పుడు ప్రామిసర్ అంటే ఏ కోరిక ఏంటండి, తన స్కూటర్ అమ్మేస్తాం, దానికి 10,000 రూపాయలు కావాలి. కాబట్టి ఏ అడిగాడు 10,000 రూపాయలకి, బి ఏ స్కూటర్ని అమ్మేస్తున్నాడు. బి ఏ కోరికపై బి దానికి యాక్సెప్టెన్సీ తెలియజేస్తాడండి. కాబట్టి బి చెల్లించే 10,000 రూపాయలు కూడా ఏ కోరికపైన చెల్లిస్తున్నాడండి. ఓకేనా. అంటే బి చెల్లించేటువంటి 10,000 రూపీస్ ఏదంటే బి పే చేసేటువంటి 10,000 రూపీస్ కూడా ఏ కోరిక పైన చెల్లిస్తున్నాడు. అంటే ఏ అడగకుండా బి చెల్లించట్లేదు కదండి. ఏ ఆఫర్ చేస్తాడు ఏంటంటే నా దగ్గర ఉన్నటువంటి స్కూటర్ని 10,000కి అమ్మేస్తానని. కాబట్టి ఏ ఆఫర్ చేశాడు, ఏ కోరాడు, ఓకేనా, 10,000 రూపాయలు కావాలి, నేను నా స్కూటర్ అమ్మేస్తానని. అంటే బి ఇక్కడ ఏ కోరిక పైనే మనకి ఇక్కడ ప్రతిఫలాన్ని చెల్లిస్తున్నాడు 10,000 రూపీస్. ఓకేనా. అలా ప్రామిసర్ ఎవరైతే ఉన్నారో అంటే ఆఫర్ చేసే వ్యక్తి, ఆ వ్యక్తి కోరిక పైనే మనకి ప్రతిఫలం అనేది చెల్లించాలి. అంటే ప్రామిసర్ మనకి కోరకుండా మన ప్రతిఫలాన్ని చెల్లించినట్లయితే అది సరైన ప్రతిఫలం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏ వస్తువులు ఫైర్ యాక్సిడెంట్లో మనకి కాలిపోతున్నాయి అనుకోండి. అంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఏ వస్తువులు గొడాంస్ ఏదో తగలబడిపోతుంది. అక్కడ ఉన్నటువంటి బి అనే వ్యక్తి సో ఏకి దానికి హెల్ప్ చేసి ఆ ఏ సరుకునంతా కూడా ఫైర్ నుంచి అంటే అగ్ని ప్రమాదం నుంచి కాపాడాడండి. సో ఈ సర్వీసెస్ చేసినందుకు బి అనే వ్యక్తి సో ఏ నుంచి కన్సిడరేషన్ ప్రతిఫలాన్ని కోరగలడా, ప్రతిఫలాన్ని. ఓకేనా. ఎందుకంటే ఏ అడగలేదండి, బిని సహాయాన్ని హెల్ప్ చేయమని బిని అడగలేదు కదా. అంటే మానవతా దృక్పథంతో బి సో హెల్ప్ చేశాడు.
కాబట్టి ఆ సర్వీసెస్కి ప్రతిఫలం మనం కోరినట్లయితే అది చట్ట ప్రకారం అమలు అవుతుందండి, అమలు కాదు. ఓకేనా? అంటే ఇక్కడ ఏంటంటే ఆఫర్ ప్రామిసర్ కోరిక పైన మన ప్రతిఫలాలను మనం చెల్లించినట్లయితే అది సరైన ప్రతిఫలం అవుతుంది. ఓకేనా? అంటే ప్రామిసర్ అంటే మనకి ఆఫర్ అనేది లేకుండా మన యాక్సెప్టెన్సీని మనం తెలియజేసినట్లయితే దానికి మనం ప్రతిఫలాన్ని మనం కోరడానికి సరైన అంటే ఆ పనికి మన ప్రతిఫలాన్ని కన్సిడరేషన్ని మనం కోరలేమండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదేనండి, అంటే లేదా రోడ్డు మీద వెళ్ళినప్పుడు మనం ఎవరో యాక్సిడెంట్ జరిగిందండి, చక్కగా మనం అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆ సర్వీస్ అందరికీ మనం కన్సిడరేషన్ ప్రతిఫలాన్ని మనం కోరగలమండి, కోరలేము. ఎందుకంటే ఏ ఆఫర్ చేయలేదు కదండి, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు అది అనేసి మనల్ని కోరలేదు కదా. కాబట్టి మనం మానవతా దృక్పథంతో మనం అతనికి హెల్ప్ చేస్తాం. కాబట్టి ప్రామిసర్ కోరిక పైన మనం చేయలేదండి పని. కాబట్టి ఇప్పుడు మనం ఏ నుంచి మన ప్రతిఫలాన్ని కోరడం సరైనది అవుతుందా? సరైనది కాదండి. మరి కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది ప్రామిసర్ కోరిక పైనే మనం చెల్లించాలండి. ఓకేనా? ప్రామిసర్ నెక్స్ట్ ఇట్ మే బి మూవ్ ఫ్రమ్ ది ప్రామిసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అంటే ప్రతిఫలం అనే దాన్ని ప్రామిసీ చెల్లించవసరం లేదండి. అంటే ప్రామిసర్ అండ్ ప్రామిసీ ఆఫర్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో అతన్ని మనం ప్రతిపాదన చేసే వ్యక్తి అతను ప్రామిసర్ అంటారు. ప్రామిసీ అంటే ఎవరైతే అంగీకారాన్ని యాక్సెప్ట్ ఎవరైతే ఉన్నారో అతనే మనకి ప్రామిసీ అని చెప్తున్నాం కదండి. కాబట్టి ఇప్పుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ ప్రామిసీ అనేది పే చేయాలా, వేరే అంటే మూడో వ్యక్తి థర్డ్ పర్సన్ పే చేయకూడదు అంటే చేయొచ్చండి. ఓకేనా? అంటే ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది ఏబీల మధ్య ఒక కాంట్రాక్ట్ జరిగిందండి. ఏబీల మధ్య అనేది ఒక కాంట్రాక్ట్ జరిగిందండి, ఒక ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది, అది ఒక కాంట్రాక్ట్ జరిగింది. కాబట్టి ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఏ అనే వ్యక్తికి బి 10,000 ఇవ్వాలండి. ఓకేనా? ఏబీల మధ్య ఒక కాంట్రాక్ట్ ఉందండి. కాంట్రాక్ట్ ప్రకారం బి ఏకి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఓకేనా? 10,000 రూపాయలు అన్నప్పుడు అది మళ్ళీ బి ఏం చేస్తాడండి, సి అనే వ్యక్తితో ఒప్పందం చేసుకున్నాడు. నేను ఏకి 10,000 రూపాయలు ఇవ్వాలి అంటే వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ బీసీలకు మధ్య ఏదో కాంట్రాక్ట్ ఉంది. ఆ కాంట్రాక్ట్ నిమిత్తం సి అనే వ్యక్తి బికి 10,000 చెల్లించాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బి అనే వ్యక్తి సితో కాంట్రాక్ట్ ఏంటంటే నువ్వు నాకు 10,000 ఇవ్వాలి కదా, ఈ 10,000 రూపాయలు ఏకి ఇచ్చేయమన్నాడు. ఓకేనా? అంటే ఇప్పుడు ఏ నుంచి బి నుంచి ఏకి ప్రతిఫలం రావాలి. బి అంటే ఏబీల మధ్య కాంట్రాక్ట్ జరిగింది. అంటే ఏ వస్తువులు బీకి అమ్మేస్తాడు 10,000 రూపాయలకి, అలా 10,000 రూపాయలు బి నుంచి ఏకి రావాలండి. సో కాబట్టి కాంట్రాక్ట్ పార్టీ ఎవరండి, ప్రామిసర్ ఏ అవుతాడు, ప్రామిసీ ఎవరండి, బి. కాబట్టి ప్రతిఫలం అనేది ఎవరి నుంచి రావాలండి, ప్రామిసీ నుంచి రావాలి కదా. అవసరం లేదండి, ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ప్రామిసీ దగ్గర నుంచే రావాల్సిన అవసరం లేదండి. అంటే కాంట్రాక్ట్కి వేరే వ్యక్తి అంటే మూడో వ్యక్తి దగ్గర నుంచి అయినా కూడా మనకి అంటే ప్రామిసీ కాకుండా వేరే వ్యక్తి ద్వారా కూడా మనకి ప్రతిఫలం అనేది రావచ్చండి. సో అంటే సబ్ కాంట్రాక్ట్ అండి. మళ్ళీ ఇక్కడ బీకి సికి మధ్య కాంట్రాక్ట్ ఉంది. అంటే బీకి సి అనే వ్యక్తి బీకి 10,000 ఇవ్వాలి. అప్పుడు బి ఏం చేస్తాడంటే నాకు 10,000 ఇవ్వాలి కదా, ఈ 10,000 రూపాయలకి నేను ఏకి ఇవ్వాలి, ఏకి ఇచ్చేయమన్నాడు. కాబట్టి బి నుంచి రావాల్సిన 10,000 రూపాయలు ప్రతిఫలం కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది బి నుంచి కాకుండా ఎవరి నుంచి వస్తుందండి, సి నుంచి వస్తుంది. ఇప్పుడు ఏకి 10,000 రూపాయలు అది బి ఇస్తే రావాలి, ఆ బీకి సంబంధించిన వాళ్ళు ఎవరిస్తే ఏంటండి ఇతనికి రావాల్సిన కన్సిడరేషన్ 10,000 రూపీస్. ఓకేనా? కాబట్టి ప్రతిఫలం అనేది ఎవరైనా ప్రామిసే కాదండి, అనదర్ పర్సన్ ఎవరైనా సరే కాంట్రాక్ట్కి సంబంధం లేని వ్యక్తి నుంచి అయినా ప్రతిఫలం అనేది రావచ్చండి. ఓకేనా? అది సరైన ప్రతిఫలమే అవుతుందండి. ఓకేనా? అంటే ఏబి ఇప్పుడు ఏబీల మధ్య కాంట్రాక్ట్ కానీ ఏబి కాంట్రాక్ట్కి సి కానీ సంబంధం లేదండి, కానీ సి అనే వ్యక్తి థర్డ్ పర్సన్ అండి కాంట్రాక్ట్కి, కానీ సి ఏకి ప్రతిఫలాన్ని చెల్లించవచ్చు. ఓకేనా? అది సరైన ప్రతిఫలం అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఇట్ మే బి పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. ప్రతిఫలం కన్సిడరేషన్ అనేది పాస్ట్కి లేదా ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్కి అంటే వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించింది ఉండొచ్చండి. ఓకేనా? ఇట్ మే బి పాస్ట్, ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్. కన్సిడరేషన్ అనేది మనకి భూతకాలానికి చెందిన అంటే గత కాలానికి చెందింది అయ్యి ఉండొచ్చండి, లేదా వర్తమానానికంటే ప్రజెంట్ మన ప్రస్తుతం కాలానికి చెందింది అయ్యొచ్చండి, లేదా రాబోయే కాలం అంటే భవిష్యత్ కాలానికి సంబంధించింది ఉండొచ్చండి. ఓకేనా? అంటే మనకి పాస్ట్ కన్సిడరేషన్ అంటే భూత ప్రతిఫలం అంటారు.
ఫాస్ట్ అంటే ఎప్పుడో మనం లాస్ట్ మంత్లో చేసినటువంటి సర్వీసెస్కి మనకి ఇప్పుడు ప్రతిఫలం వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమంటారంటే ఫాస్ట్ కన్సిడరేషన్ అంటారు. ఓకేనా? అంటే భూత ప్రతిఫలం అంటే లాస్ట్ ఇయర్లో లేదా లాస్ట్ మంత్లో మనం ఏదో సర్వీసెస్ చేస్తామండి, ఏదో వర్క్ చేస్తాం. ఆ చేసిన వర్క్కి కానీ మనకి ఇప్పుడు మనకి ప్రతిఫలం అనేది వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారంటే గతంలో చేసిన పనికి అంటే మనకి పాస్ట్లో చేసినటువంటి సర్వీసెస్కి ప్రజెంట్ మనకి కనుక కన్సిడరేషన్ వస్తున్నట్లయితే దాన్ని మనం ఫాస్ట్ కన్సిడరేషన్ అంటారు. ఓకేనా? అంటే ఇప్పుడు మనం గతంలో మనం ఎక్కడో లేదా మనం ఒక ఎంప్లాయర్ అనుకోండి, మనం లాస్ట్ మంత్ అంతా మనం పనిచేస్తాం, లాస్ట్ మంత్ అంతా పనిచేస్తున్నందుకు కానీ ప్రజెంట్ మనకి ఈ రోజున శాలరీ వస్తుంది అనుకోండి, దాన్ని ఏమంటారు ఫాస్ట్ కన్సిడరేషన్ అంటారు. అంటే గతంలో చేసిన పనికి ప్రస్తుతం మనకి ప్రతిఫలం అనేది రావడం. ఇక ప్రజెంట్ కన్సిడరేషన్ అంటే ప్రస్తుతం మనకు జరుగుతున్న పనికి మనకి కన్సిడరేషన్ వెంటనే వచ్చినట్లయితే దాన్ని ఏమంటారు ప్రజెంట్ కన్సిడరేషన్ అంటారు. అంటే వర్తమాన ప్రతిఫలం అంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీకి సరుకు అమ్మాడండి, ఏ బీకి 10,000 రూపాయలు సరుకు అమ్మాడు. కాబట్టి ఈ కాంట్రాక్ట్లో ఏ బీకి 10,000 రూపాయలు సరుకు అమ్మాడండి. ఇప్పుడు ఏ నుంచి సరుకు అనేది బీకి వెళ్ళిపోతుందండి, బి నుంచి సరుకు 10,000 రూపాయలు ఏకి వచ్చేస్తుందండి. అంటే నగదు అమ్మకాలు, సేల్స్, క్యాష్ సేల్స్ ఉన్నాయనుకోండి, క్యాష్ సేల్స్లో ఏమవుతుందండి, మనం నగదుకు సరుకు అమ్మినప్పుడు సరుకు వెళ్ళిపోతుందండి అవతలకి. దానికి సంబంధించిన ప్రతిఫలం వెంటనే మనకు వచ్చేస్తుంది. ఓకేనా? ఒకటి క్యాష్ సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ సేల్స్ అనేది ప్రజెంట్ కన్సిడరేషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పొచ్చండి. అంతేనా? నగదు అమ్మకాలు ఏమవుతుందండి, మనకి వెంటనే సరుకు అమ్మిన వెంటనే మనకి నగదు వచ్చేస్తుంది. ఓకేనా? కాబట్టి అక్కడ పార్టీలు ఇద్దరికి అమ్మిన వ్యక్తికి ఏమో క్యాష్ అనేది ప్రతిఫలం అవుతుందని, కొన్న వ్యక్తికి ఏమో సరుకు అనేది గూడ్స్ అనేది కన్సిడరేషన్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ప్రజెంట్ కన్సిడరేషన్ అంటే ప్రస్తుతం జరుగుతున్న పనికి వెంటనే ప్రతిఫలం కనుక మనకి లభిస్తున్నట్లయితే దాన్ని ఏమంటారు ప్రజెంట్ కన్సిడరేషన్ అంటారు. ఇక ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటే ఏంటంటే భవిష్యత్ ప్రతిఫలం అంటే ఏమిటి? భవిష్యత్ ప్రతిఫలం అంటే ఇప్పుడు చేస్తున్న పనికి మనకి ఫ్యూచర్లో కనుక భవిష్యత్తులో కనుక మనకు ప్రతిఫలం వస్తున్నట్లయితే దాన్ని ఏమంటే ఫ్యూచర్ ప్రతిఫలం అంటారు. భవిష్యత్ ప్రతిఫలం అంటే ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటారు. అంటే మనం ప్రస్తుతం చేస్తున్నటువంటి వారికి మనకి భవిష్యత్తులో మనకి కనుక కన్సిడరేషన్ ప్రతిఫలం అనేది వస్తున్నట్లయితే దాన్ని ఏమంటారంటే భవిష్యత్ ప్రతిఫలం అంటారు. ఓకేనా? అంటే చూడండి, మనకి మీరు ఏబీతో కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ప్రస్తుతం నాకు ఈ పని చేసి పెట్టినట్లయితే 2 నెలల తర్వాత నీకు దీనికి సంబంధించినటువంటి ప్రతిఫలం అమౌంట్ నేను నీకు ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఏమవుతుందండి, ప్రస్తుతం మనం చేస్తున్న పనికి ఇప్పుడు భవిష్యత్తు 2 నెలల తర్వాత మనకి అమౌంట్ వస్తుందండి. అటువంటి ప్రతిఫలాన్ని ఏమంటారంటే ఫ్యూచర్ కన్సిడరేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంటే ప్రతిఫలం అనేది ఎలా అయినా అవ్వచ్చండి, పాస్ట్ కన్సిడరేషన్, ప్రజెంట్ కన్సిడరేషన్ ఆర్ ఫ్యూచర్ కన్సిడరేషన్, ఏదైనా సరైన అంటే ఎసెన్షియల్ కన్సిడరేషన్ అవుతుందండి, సరైన ప్రతిఫలం అవుతుంది. కాబట్టి దానివల్ల మనకి కాంట్రాక్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్, ఇట్ నీడ్ నాట్ బి అడిక్వేట్ అంటే తగినంత కన్సిడరేషన్ అనేది ప్రతిఫలం అనేది తగినంతగా సమానంగా ఉండవలసిన అవసరం లేదండి. అంటే కన్సిడరేషన్ అనేది ఒక కాంట్రాక్ట్లో ప్రతిఫలం అనేది ఎంత ఉండాలండి అనేది దానికి మనకి మెజర్మెంట్స్ ఏమీ లేవండి. అంటే ప్రతిఫలం ఎంతైనా ఉండొచ్చండి, ప్రతిఫలం అనేది ఎంతైనా ఉండొచ్చు, ఏదైనా సరైన ప్రతిఫలం కన్సిడరేషన్ అవుతుంది. అంటే మనకి తగినంతగా ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనం చేసే పనికి కానీ, మనం ఇచ్చే సర్వీస్కి కానీ, లేదా వర్క్కి కానీ, మనం ఇచ్చేటటువంటి గూడ్స్ ఆర్ ప్రొడక్ట్స్కి కానీ ఈక్వల్గా కన్సిడరేషన్ అనేది ఉండాల్సిన అవసరం లేదండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తనకి దగ్గర ఉన్నటువంటి ఒక మిషన్ని అంటే ఒక 20,000 ఖరీదు చేసే మిషన్ని దగ్గర ఉన్నటువంటి రూపాయలు 20,000 ఖరీదు చేసే మిషను, ఓకేనా? అంటే దగ్గర 20,000 రూపాయలు ఖరీదు చేసే మిషన్ ఉందండి, యంత్రం. ఈ యంత్రాన్ని బీకి 5,000 రూపాయలకి అమ్మేస్తున్నాడండి. బీకి 5,000 రూపీస్కి అమ్మేస్తున్నాడు అండి, బీకి ఇచ్చేస్తున్నాడు. అతను తెలిసిన వ్యక్తినో లేకపోతే రిలేషన్ అనో ఏదో అది మనకి ఆ తర్వాత అనవసరం మనకి. కానీ 20,000 అంటే 20,000 రూపీస్ వాల్యూ చేసినటువంటి మిషనరీని బీకి 5,000 రూపీస్కి అమ్మేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు అండి.
ఓకేనా. ఇప్పుడు ఇది సరైన ప్రతిఫలం అంటే సరైన ప్రతిఫలమా అవుతుందండి, వాళ్ళిద్దరూ అగ్రిమెంట్ ఓకేనా, ఇద్దరు కూడా సమ్మతితోటి. కాబట్టి తనకి ఇష్టం అయ్యి 20,000 రూపాయల మిషన్ని 5,000 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. మరి ఇప్పుడు సో దాని వాల్యూ కంటే మిషన్ వాల్యూకి బి ఇచ్చేటప్పుడు 5,000 వాల్యూకి సో రెండు ఈక్వల్గా ఉన్నాయండి, సమానంగా ఉన్నాయంటే ఈక్వల్గా లేవు. చూడండి ఇది అంటే మనకి 1/4 ఇస్తున్నాడండి. ఓకేనా, మిషన్ వాల్యూలు 1/4 మాత్రమే బిఏకి కన్సిడరేషన్గా ఇస్తున్నాడు. మరి దీన్ని సరైన ప్రతిఫలం అంటే సరైన ప్రతిఫలమే అవుతుందండి. అంటే ఎప్పుడు కూడా ఒక కాంట్రాక్ట్లో ప్రతిఫలం అనేది ఆ కాంట్రాక్ట్ వర్క్ లేదా సర్వీసెస్కి ఈక్వల్గా ఉండాల్సినటువంటి అవసరం లేదండి. ఓకేనా. ఈ నెక్స్ట్ పాయింట్ అంటే ఇట్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూసరీ అంటారు. ఇల్యూసరీ అంటే ఎప్పుడు కూడా ప్రతిఫలం అనేది వాస్తవికంగా ఉండాలండి. ఓకేనా, వాస్తవిక అంటే మనం ఊహాజనితంగా కానీ లేదా అసత్యంగానే ఉండకూడదండి, ఎప్పుడు కూడా రియల్గా ఉండాలంటే ఇట్ మస్ట్ బి రియల్ అండ్ నాట్ ఇల్యూసరీ. అంటే ప్రతిఫలం అనేది ఎప్పుడు కూడా మనకి సాధించేది మనకి చేయడానికి అవకాశం అంటే పూర్తి చేయడానికి అది అవకాశం ఉండాలండి. ఓకేనా, వాస్తవికంగా లేదా పూర్తి చేయడం ఇవ్వడానికి అవకాశం అనేది కలిగి ఉండాలండి. ఓకేనా, అంటే మనం జరగని దాన్ని మన ప్రతిఫలం అంటే మనం ఇవ్వలేని లాంటి దాన్ని మనం ప్రతిఫలంగా మనం ప్రకటించినట్లయితే అది సరైన ప్రతిఫలం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏబీతో కాంట్రాక్ట్ చేస్తున్నాడు. ఏంటంటే ఎక్కడో చంద్రగ్రహం నుంచి ఒక 10 కేజీలు బంగారం తెచ్చి బీకి ఇస్తానన్నాడండి. ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య కాంట్రాక్ట్ ఏర్పడైంది. ఏదో వర్క్ తన వర్క్ కంప్లీట్ చేసినందుకు సో ఎక్కడో మనలో నుంచి ఒక 10 కేజెస్ గోల్డ్ తీసుకొచ్చి బీకి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇది సాధ్యమవుతుందండి? సాధ్యమవుతుందా? ఎందుకు సాధ్యమవుతుందంటే ఏమో అసలు చంద్రగ్రహణం మీదకి వెళ్ళడం ఏంటి, అక్కడ గోల్డ్ ఉందో లేదో ఎవరికి తెలుసు, అది తీసుకొచ్చి ఇవ్వడం అనేది అసంభవం అండి. మరి అటువంటి కన్సిడరేషన్ ప్రతిఫలం అనేది సరైన ప్రతిఫలం అంటే సరైన ప్రతిఫలం కాదండి. అటువంటి ప్రతిఫలం వల్ల కాంట్రాక్ట్ అనేది మనకి ఏర్పడదు. ఓకేనా, అంటే ప్రతిఫలం అనేది మనకు వాస్తవంగా చెల్లించడానికి వీలు కానీ వాస్తవంగా ఉండాలండి. ఓకేనా, క్లారిటీగా నిర్దిష్టంగా అంటే కానీ మనం చెల్లించలేనటువంటి దాన్ని మనం ప్రతిఫలంగా ప్రకటించాలి, సరైన ప్రతిఫలం కాదండి. దానివల్ల ఎటువంటి కాంట్రాక్ట్ మనం ఏర్పడదు. Next, it must be something which the promisor is not already bound to do. ఓకేనా, మరి చూడండి, it must be something which the promisor is not already bound to do అంటారు. అంటే ముందుగా చేయవలసినటువంటి బాధ్యతను ఇప్పుడు చేసినందుకు చెల్లించే ప్రతిఫలం సరైన ప్రతిఫలం కాదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ముందుగా ఏర్పాటు చేసుకున్న ప్రకారం ఒక పనిని ముందుగా చేయవలసిన బాధ్యతను అంటే ఒక పనిని ముందుగా చేయాలండి. ఆ ముందుగా చేసే పనిని మనం ఇప్పుడు చేయడం వల్ల సో దానికి సంబంధించిన కన్సిడరేషన్ అనేది సరైన కన్సిడరేషన్ కాదండి. దానివల్ల ఎటువంటి కాంట్రాక్టు ఏర్పడి కాదండి. ఏమా అంటే ముందుగా చేయవలసిన పనికి ఇప్పుడు చేసినందుకు గాను మనం చెల్లించేటటువంటి ప్రతిఫలం అనేది సరైన ప్రతిఫలం కాదు. ఇట్ మస్ట్ బి సంథింగ్ విచ్ ది ప్రామిసీ ఈజ్ నాట్ ఆల్రెడీ బౌండ్ టు డూ అంటారు. ఓకేనా, అంటే ఇప్పుడు మనం ఒక లాయర్ తోటి మనం ఒక కాంట్రాక్ట్ చేసుకున్నామండి. ఆ కాంట్రాక్ట్ ప్రకారం ఏ అనే వ్యక్తి బి అనే లాయర్ తోటి వకీల్ తోటి ఒక కాంట్రాక్ట్ చేసుకున్నాడండి. అంటే ఏ కోర్టులో దావా వేసాడండి. సో ఆ దావా వేసినప్పుడు బి అనే లాయరు ఏ తరపున వాదించాలి. ఓకేనా, కాబట్టి బి అనే లాయర్ ఏ తరపున వాదించాలి. కాబట్టి సో ఇప్పుడు ఏమంటున్నాడంటేనండి, సో నువ్వు కనుక కోర్టులో నా కేసు వాదించి నువ్వు గెలిచినట్లయితే నీకు అదనపు ప్రతిఫలం చెల్లిస్తాను అనేసి డిక్లేర్ చేశాడండి. ఇప్పుడు చెల్లిస్తాను అన్నటువంటి అదనపు ప్రతిఫలం అనేది సరైన ప్రతిఫలం కాదండి. దాన్ని చెల్లించవలసిన అవసరం లేదు. ఎందుకంటే బి ముందు కాంట్రాక్ట్ ఏంటండి, తరపున బి వాదించాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఎందుకంటే తరపున అనే వ్యక్తి బితో కాంట్రాక్ట్ చేస్తున్నాడు, ఏమని కోర్టులో కేసు వేశాడు కదండి బి సహాయంతో. కాబట్టి తరపున వాదించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది బికి ఉందండి. కాబట్టి వాదించి కేసును నెగ్గించవలసిన రెస్పాన్సిబిలిటీ బి ఉంది. కాబట్టి బి మళ్ళీ కేసు నెగ్గించినందుకు ప్రత్యేకంగా కన్సిడరేషన్ ప్రతిఫలం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదండి. ఓకేనా, కాబట్టి ఇది సరైన ప్రతిఫలం కాదండి. సో ఇటువంటి దానివల్ల మనకి కాంట్రాక్ట్ ద్వారా ఇటువంటి ప్రతిఫలాన్ని మనం పొందడానికి అవకాశం లేదండి.
సో ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ మస్ట్ నాట్ బి ఇల్లీగల్, ఇమ్మోరల్ ఆర్ అపోజిట్ టు ది పబ్లిక్ పాలసీ. అంటే ఎప్పుడు కూడా ప్రతిఫలం కన్సిడరేషన్ అనేది మనకి ఇల్లీగల్గా అంటే న్యాయ వ్యతిరేకమైనదిగా ఉండకూడదండి. ఇంకా ఇమ్మోరల్ అవినీతికరమైనది ఉండకూడదు. ఇంకేంటండి అపోజిట్ టు ది పబ్లిక్ పాలసీ ప్రజా విధానానికి వ్యతిరేకమైనది కూడా ఉండకూడదు. ఓకేనా? అంటే మనకి కన్సిడరేషన్ ప్రతిఫలం అనేది ఎప్పుడు కూడా న్యాయాత్మక ప్రకారంగా ఉండాలండి. లీగల్గా ఉండాలి, ఇల్లీగల్గా ఉండకూడదు, చట్టపరంగా ఉండాలి. ఇమ్మోరల్ అవినీతికరంగా ఉండకూడదండి. ఇంకోటి ఏంటంటే ప్రజా విధానానికి పబ్లిక్ అంటే మనకి వ్యతిరేకంగా ఆపోజిట్గా ఉండకూడదు. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యామండి, ఇంటర్వ్యూకి వెళ్ళాము, మనం ఒక జాబ్కి సెలెక్ట్ అయ్యాము. ఇప్పుడు ఆ జాబ్ మనకి ఇవ్వడానికి ఇంటర్వ్యూలో అంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మధ్యన ఉన్నటువంటి వ్యక్తులు ఆ జాబ్ మనకి ఇవ్వడానికి సో ₹1,00,000 మనల్ని లంచం అడిగారండి. ఇప్పుడు మనకు ఆ జాబ్ ఇవ్వడానికి మనం ఇచ్చేటటువంటి ₹1,00,000 సరైన ప్రతిఫలం అవుతుందా? కాదండి. ఎందుకని? మనం ఎగ్జామ్ రాసాం, సో ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యాం కాబట్టి ఆ ఉద్యోగం మనకి ఇవ్వాలండి, ఎటువంటి ప్రతిఫలం తీసుకోకుండా. ఓకేనా? కాబట్టి అలా కాకుండా మనం ₹1,00,000 ఇమ్మని కోరుతున్నారంటే లంచం ఇవ్వమన్నారు. మరి ఆ ₹1,00,000 మనం చెల్లించి మన ఉద్యోగం తీసుకోవడం అనేది అంటే ఆ ఉద్యోగం కోసం మనం ₹1,00,000 పే చేయడం అనేది అది ఎటువంటి ప్రతిఫలం అవుతుందండి? సో ఇల్లీగల్ కన్సిడరేషన్ అవుతుంది. ఓకేనా? మరి అటువంటి ప్రతిఫలం అనేది సరైన ప్రతిఫలం కాదండి. దానివల్ల ఎటువంటి కాంట్రాక్టు ఏర్పడదు. ఓకేనా? సరే, కాబట్టి ఎప్పుడు కూడా మనకి కన్సిడరేషన్ అనేది ఇల్లీగల్గా, ఇమ్మోరల్గా, ఆపోజిట్ టు ది పబ్లిక్ అంటే ప్రజా విధానానికి వ్యతిరేకమైనదిగా ఉండకూడదండి. ఓకేనమ్మా? ఇది కన్సిడరేషన్కి సంబంధించినటువంటి సైలెంట్ ఫీచర్స్. ఓకేనమ్మా? సో నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.